నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. కర్నూలు నగరంలోని రాంపట్ల గుడి నుంచి చిన్న అమ్మవారిశాల వరకు ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య మహిళల కలశయాత్రను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని రాంపొట్ల దేవాలయం నుండి వన్ టౌన్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు ఏర్పాటు చేసిన కలశ యాత్ర కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య సామాజిక వర్గ ప్రముఖులు పాల్గొన్నారు. నగరంలోని రాంపొట్ల దేవాలయం నుంచి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళలు తలపై కలశాలు ధరించి కలశ యాత్ర నిర్వహించారు. ఈ యాత్ర మార్గంలో మహిళలు కోలాటం చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా వాసవి మాత ముద్దు బిడ్డలైన మహిళలచే కలశ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కలశ యాత్రను మహిళలు ఎంతో నిష్ఠతో భక్తి భావంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారని అభినందించారు. దీనితో పాటు అమ్మవారి శాలలో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆర్యవైశ్యులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారని తెలిపారు. అలాగే తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆర్యవైశ్యుల కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. తన కుమారుడు టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా ఉండటం వల్లే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టిన ప్రాంతమైన పెనుగొండ ప్రాంతానికి వాసవి పెనుగొండగా పేరు మార్చారని, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో జరిగిందని తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి ప్రతి సంవత్సరం ఒక 25 సంవత్సరాలు కలశయాత్ర కార్యక్రమాన్ని గిరి గారు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఎప్పుడు ఆపకుండా ప్రతి సంవత్సరం అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రతి సంవత్సరం కలశయాత్ర ఆడబిడ్డలతో మా కనకా పరమేశ్వరి దీవెనలతో ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఎంతో పవిత్రంగా నిర్వహిస్తున్నారు. లక్ష పుష్పార్పణ కూడా ఉంటుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమం మన సోదరి మహిళలతో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్న శేషగిరి వారి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలశయాత్ర అంటే మామూలుగా చాలా నిష్ఠతో చేయాలి. ఆ నిష్ఠతో పొద్దున్నే అర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు ఈ కార్యక్రమానికి తలపెట్టడం, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇటువంటి యాత్ర చేయటం ఇది ఒక మార్గదర్శనం. అంటే మా వైశ్యుల్లో మేమందరూ అమ్మవారికి భక్తులుగా ఉంటాం. మేమందరూ మరి అమ్మవారి దీవెనలు ఎప్పుడూ మాతో ఉంటాయి. అమ్మవారిని కొలుచేదే కాకుండా ఒక పద్ధతిగా ఒక సక్రమంగా అన్నీ చేస్తూ అందరికీ సేవ చేసేది ఈ దేశంలో ఏదైనా ఉంది కమ్యూనిటీ అంటే అది మొట్టమొదటి స్థానంలో ఆర్యవైశ్యులు ఉంటారని తెలియజేస్తూ, ఇటీవల భరత్ పర్సుయేట్ చేసి మినిస్టర్గా భరత్ ఉన్నందున ఆర్యవైశ్యుల సమస్యల్ని ప్రభుత్వం ముందుకు తీసుకుపోవటం, మరి దాని నుంచి కార్యక్రమాలు పూర్తిగా మనకు అనుకూలంగా నిర్వహించే విధంగా ముందుకు పోతున్నాడు భరత్. అలాగే ఆర్యవైశ్య సోదరిమణులందరికీ ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నా కల్పించే దిశలో ముందుకు పోతున్నాడు. అంతేకాకుండా ఇటీవల మీరు చూసే ఉంటారు వాసవి పెనుగొండగా మార్చడం. అది చిన్న విషయం కాదు. ఒక జిల్లాకు వాసవి పెనుగొండ అని వాసవి మాత అక్కడ పుట్టిన ప్రాంతము. సో మార్చడం అది భరత్ వల్లనే సాధించడం. అది చంద్రబాబు గారి బ్లెస్సింగ్స్తో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయారు. యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఎంచుకున్న రంగాలలో మరింత రాణిస్తారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాసవి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాసవి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కోళ్ల పందాలతో పాటు బండలాగుడు పోటీలు వంటి పోటీలను నిర్వహిస్తున్నారని,
కర్నూలు నగరంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన యువత వాసవి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ పోటీలను క్రమశిక్షణతో నిర్వహించి అందరినీ ఆకట్టుకుంటున్నారని, ఇలా పోటీలు నిర్వహించడం వలన యువతలో ఐకమత్యం, స్నేహభావం పెంపొందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆయన అధికార పర్యటన ఉన్న నేపథ్యంలో తాను పోటీలను ప్రారంభిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ప్రాంతంలో పారిశ్రామిక విప్లవం చోటు చేసుకుంటోందని, కర్నూలు పరిసర ప్రాంతాలలో వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని తెలియజేశారు. ముఖ్యంగా యువత క్రీడల్లో పాల్గొనటం వల్ల క్రమశిక్షణ, అంకిత భావం మెరుగుపడటంతో పాటు ఆరోగ్యంగా జీవించవచ్చని తెలియజేశారు. మనిషి జీవితం నీటి మీద బుడగలాంటిదని, జీవించి ఉన్నంతకాలం చుట్టుపక్కల వారికి సేవలు అందిస్తూ తాము ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. అలాగే వేలాది సంవత్సరాలుగా ఉన్న ఆర్యవైశ్య సామాజిక వర్గ సంస్కృతిని కాపాడుతూ ముందుకు సాగాలని సూచించారు. అందరికీ సేవలు అందించడంలో ఆర్యవైశ్య సామాజిక వర్గ ప్రజలు ఎప్పుడూ ముందుంటారని వివరించారు. ఆర్యవైశ్యులకు సంబంధించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వారిని ఇబ్బందులకు గురి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా ముందుకు సాగుతామని తెలియజేశారు. జిల్లా ప్రజలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ యూత్ ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ 2 రోజులు పండుగ చేసుకుంటున్నారు. మీ ఎప్పుడు కలకాలం ఇలాగే నవ్వుతూ ఆడుకుంటూ జీవితం కొనసాగించాలని, మనదంతా బుడగలాంటి జీవితాలు మనం ఉన్న సమయాన్ని మనం చక్కగా వాడుకుంటూ మరి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సేవలు చేస్తూ అందరు ఆప్యాయతను కోరుకుంటూ వేలాది సంవత్సరాల నుంచి వస్తున్న మన సంస్కృతిని కాపాడుకుంటూ మన వైశ్యులు మనం అందరితో బాగుంటాం. కానీ మనకేమన్నా ఆపదలు వచ్చినా లేకపోతే మనల్ని ఎవరైనా కించపరిచినా దాన్ని ఎదుర్కొనేకి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇది చరిత్ర చెప్తుందని తెలియజేయాలి. ఎంతోమందిని మనం కాపాడిన వాళ్ళు, తల ఎత్తుకొని తిరగలేని వాళ్ళు ఈరోజు ఒక్కొక్కడు అతిగా ప్రవర్తిస్తుంటారు ఈ ప్రాంతాల్లో. వారందరికీ ఎప్పుడైనా మార్పులు చేసుకోకపోతే బుద్ధి చెప్పే రోజులు వస్తుంది మన వైశ్యుల నుంచి అని తెలియజేస్తూ, కర్నూలు ప్రాంతానికి చెందిన చిరంజీవులు కరాటే పోటీల్లో గిన్నిస్ రికార్డు సాధించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారుడు చిరంజీవులను అభినందించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధించిన కొమ్ము చిరంజీవులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించి సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కరాటే శిక్షకుడు టి శ్రీనివాసులు, కరాటే మాస్టర్లు శ్రీనివాస్, క్రాంతి, రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ప్రాంతానికి చెందిన చిరంజీవులు కరాటే మార్షల్ ఆర్ట్స్లో గిన్నెస్ రికార్డు సాధించడం అభినందనీయమని అన్నారు. కర్నూలు ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని తెలియజేశారు. తాము అందిస్తున్న ప్రోత్సాహంతో క్రీడాకారులు క్రమశిక్షణ, అంకిత భావంతో సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచడం ఆనందం కలిగిస్తుందని తెలియజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన సూచించారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందుతారని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ అన్నారు. ఈ మేరకు నగరంలో మున్సిపల్ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగర శివార్లోని కృపా వృద్ధ అనాథాశ్రమంలో 50 మంది వృద్ధులకు నిత్యావసర వస్తువులను వారు పంపిణీ చేశారు. కర్నూలు నగరంలోని ప్రతి వార్డులో ఎంఆర్పీఎస్ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామని ఎంఆర్పీఎస్ నాయకుడు కుమార్ అన్నారు. నగరంలోని 24వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్లో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు.
మున్సిపల్ ఉద్యోగుల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ విధుల ఒత్తిడికి దూరంగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. క్రీడలు ఉద్యోగుల్లో సమన్వయం, పరస్పర సహకారం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్, కౌన్సిల్ హాల్, ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియంలలో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. పురుష ఉద్యోగుల కోసం క్రికెట్, షటిల్, వాలీబాల్, క్యారమ్స్, చెస్ క్రీడలు, మహిళా ఉద్యోగుల కోసం త్రోబాల్, బ్యాడ్మింటన్, 100 మీటర్ల రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, రంగోలీ, షటిల్ క్రీడలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శని, ఆదివారాల్లో 2 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు నిర్వహించి సంక్రాంతి పండుగ నాడు మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. జట్టు స్ఫూర్తి, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన పోటీ భావన ఉద్యోగుల పనితీరును మెరుగుపరుస్తాయని పేర్కొంటూ మున్సిపల్ ఉద్యోగులందరూ ఈ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ ఎన్ చిన్నరాముడు, కార్యదర్శి నాగరాజు, ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, డీసీపీ వెంకటరమణ, ప్రజారోగ్యాధికారి డాక్టర్ నాగప్రసాద్, ఆర్ఓ జునైద్ తదితరులు పాల్గొన్నారు. మనకు తెలుసు, మనం ఎన్నో ప్రెజర్స్ మధ్యలో ఈ రకంగా పనిచేస్తున్నాం. ఈ పనిచేస్తున్నటువంటి దీంట్లో ఎంతో కొంత మనల్ని మనము లీడర్షిప్ క్వాలిటీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, మనలో ఉన్న ప్రెజర్స్ పోవటం, మనం ఒక కలిసిమెలిసిన వాతావరణంలో మనం పనిచేసుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీదట ప్రతి సంవత్సరము ఇప్పుడు మీరు కోరుకున్నట్టు ప్రతి సంవత్సరము తప్పనిసరిగా దీన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తాం. అందరూ చిన్న పెద్ద రిటైర్డ్ అయ్యే వాళ్ళతో మొదలుకొని ఎంటర్ అయిన వాళ్ళతో వరకు అందరూ కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు ఈరోజు రేపు. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేసామంటే అక్టోబర్లో చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ని మనము సంక్రాంతికి వచ్చాం కాబట్టి సంక్రాంతిలో మనం అందరం కూడా జనరల్గా టెన్షన్లో ఉంటాం. అందరు టార్గెట్ల దగ్గర వచ్చిన టైంలో మనం రీచ్ అవ్వలేకపోవటం, ఆ ప్రెజర్స్లో ఉన్నాం కాబట్టి ఈ 2 రోజులకే దీన్ని లిమిట్ చేస్తున్నాం. వీలైనంత వరకు ఇంకా చాలామంది చాలా యాక్టివిటీస్లో ముఖ్యంగా మన హెడ్ ఆఫీస్ అంటున్నాం, మన మెయిన్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ను అందరినీ మనం ఇన్వాల్వ్ చేయగలిగి వాళ్ళని మిమ్మల్ని కలిపి ఏ టీం, బి టీమో లేదా మేయర్ టీము, కమిషనర్ టీమో లేదు ఇంకొక టీం అనో ఏదో ఒకటి పెట్టి మిమ్మల్ని సగం చేస్తే చాలా బాగుండేది. ఎందుకోసమంటే ఇప్పుడు మీరే అంతా యంగ్స్టర్స్ అయిపోయారు. ఇలా కాకుండా మిమ్మల్ని సగం ఇటువైపు సగం అటువైపు వేసి బాగా చాలా గ్రాండ్గా చేద్దామని అనుకున్నాం. కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, అంతే కదా. అసలు చేయకపోవడం కన్నా ఈ టైం తప్పితే మళ్ళీ ఇంకా తర్వాత మనం చేసే పరిస్థితి లేదు, ప్రెజర్ పడిపోతాం మనము. అదే కాకుండా మనం రకరకాల సర్వేలు అవి ఇవి పెరిగిపోవటం, రకరకాల ఎగ్జామ్స్ మీకు రావడం, వీళ్ళు చాలామంది సెలవులు పెట్టడం, అన్నిటినీ కన్సిడర్ చేయాలా. ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. లాస్ట్ ఇయర్ మాదిరి మనము కలెక్షన్స్లో కానీ పెర్ఫార్మెన్స్లో కానీ అన్నిట్లోనే మనము ప్రైజ్ తీసుకుంటాము, అవార్డు తీసుకుంటాము అనే నమ్మకం నాకు. కర్నూలు నగరంలోని ప్రతి వార్డులో ఎంఆర్పీఎస్ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామని ఎంఆర్పీఎస్ నాయకుడు కుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 24వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్లో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. నగరంలోని 24వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మూలింటి మారెప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వార్డులో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు కుమార్ మాట్లాడుతూ నగరంలోని అన్ని వార్డులలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించి నూతన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీల వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాన్ని ఆయన వివరించారు. తమ సంస్థ ద్వారా మాదిగ సామాజిక వర్గ యువతను అన్ని విధాలా చైతన్యపరుస్తామని తెలిపారు. ఈరోజు కర్నూలు నగరం నడిబొడ్డున అదేవిధంగా 24వ వార్డు లక్ష్మీనగర్ నందు చిన్నన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వార్డు అధ్యక్షులు విక్కీ నాగార్జున మాదిగ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పాముల కుమార్ మాదిగ గారి సభాధ్యక్షతన ఈరోజు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు జెండాను ఆవిష్కరించడమైనది. అదేవిధంగా
నాటి నుండి నేటి వరకు జెండా స్థాపించి 31 సంవత్సరాల సందర్భంగా ఈ వార్డులో కూడా జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. కాబట్టి ఈ వార్డులో జెండావిష్కరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లక్ష్మీనగర్ 24వ వార్డులో ఎంఆర్పిఎస్ నూతన జెండా ఆవిష్కరణ దినం ఈరోజు జరిగినది. ఈ యొక్క ఆవిష్కరణ చేయడానికి మరి పెద్దలు ఈ వార్డుకు సంబంధించిన చిన్నన్న గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ను గౌరవించి నూతన కమిటీ ఇస్తూ ఆ కమిటీతో పాటు నూతన జెండా ఆవిష్కరణకు ఏర్పాటు చేసిన చిన్నన్న గారికి ఎంఆర్పిఎస్ తరఫున చాలా ఉద్యమ నమస్కారం తెలియపడుతుంది. అలాగే ఇక్కడ ఈ వార్డు అధ్యక్షులు విక్కీ అలియాస్ నాగార్జున అనే బ్రదర్ని వార్డు అధ్యక్షుడిగా ఎన్నిక చేశాము. అలాగే వైస్ ప్రెసిడెంట్గా అరుణ్ కుమార్ గారు కూడా ఎన్నికబడ్డారు. మరి మిగతా వాళ్ళ పేర్లు కూడా ఉన్నవి. ఈ యొక్క ఫుల్ బాడీ ఫిలప్తోనే ఈరోజు పండగ తీరుగా మీడియా మిత్రుల ద్వారా మన కరీంనగర్కి నిలబడుతున్నాం. యువత రక్తదానం చేయడం ద్వారా తలసేమియా బాధిత చిన్నారులను ఆదుకోవాలని ప్రముఖ సంఘ సేవకుడు లోకేష్ కోరారు. కర్నూలు నగరంలో సమదృష్టి క్షమతా వికాసం అనుసంధాన మండలి ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం సమావేశం నిర్వహించారు. నగరంలో సమదృష్టి క్షమతా వికాసం అనుసంధాన మండలి ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం సమావేశం నిర్వహించారు. సమావేశంలో గతంలో హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ టెస్టులు చేయించుకొని ఎముకల మజ్జ మార్పిడికి మ్యాచ్ అయిన వారిని పిలిపించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్యులు రఘురాం, ప్రముఖ సంఘ సేవకుడు లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు జీవితాంతం రక్త మార్పిడి చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. ఒకవేళ వారిలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి అవకాశం ఉంటే వారికి రక్తం ఎక్కించకుండా చికిత్స చేయవచ్చని తెలియజేశారు. తలసేమియా బాధిత చిన్నారుల కోసం యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని తెలిపారు. ఇందులో భాగంగానే తాను 12 సంవత్సరాల నుంచి తలసేమియా పిల్లల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు 51 సార్లు స్వయంగా రక్తదానం చేశానని సంఘ సేవకుడు లోకేష్ వెల్లడించారు. ఆరోగ్యంగా ఉండి 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి తలసేమియా బాధిత చిన్నారులను కాపాడాలని కోరారు. అలాగే మరణించిన అనంతరం అవయవ దానానికి ముందుకు రావాలని తెలియజేశారు. తలసేమియా క్యాంప్ జరిపాము. ఆ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్స్ ఈ కోల్ ఇండియా ప్రోగ్రామ్ కింద బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తాము అనేది ఎక్స్ప్లెయిన్ చేశాము. ప్లస్ ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని నెక్స్ట్ స్టెప్స్ ప్రొసీడ్. 2 నెలల ముందు 70 మంది పిల్లల్ని స్క్రీన్ చేశాము. దాంట్లో 17 మంది మ్యాచ్ అయిన వాళ్ళది ఈరోజు మళ్ళీ చూస్తాం. ఇది జెనెటిక్ డిసీజ్, అంటే వంశపారంపరంగా వచ్చేది. మన అందరిలో 2 జీన్స్ ఉంటాయి. 2 జీన్స్ నార్మల్ ఉంటే మనం నార్మల్, ఒక జీన్ నార్మల్ ఒక జీన్ అబ్నార్మల్ ఉంటే దాన్ని థాలసీమియా ట్రైట్ అని చెప్తాము. అంటే వాళ్ళు బాగుంటారు కానీ వాళ్ళకి పిల్లలు అయినప్పుడు ఇద్దరు థాలసీమియా ట్రైట్లు పెళ్లి చేసుకొని ఇద్దరి నుంచి థాలసీమియా జీన్ వచ్చిందంటే పిల్లలకి థాలసీమియా మేజర్ అని రావచ్చు. ఆ థాలసీమియా మేజర్ వస్తే వాళ్ళకి మళ్ళీ జీవితాంతం రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకి మ్యాచ్ సిబ్లింగ్ అంటే బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఫుల్గా మ్యాచ్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ రక్తం ఇచ్చే అవసరం పడదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురై మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవడం అభినందనీయమని కూటమి ఎస్సీ జేఏసీ నాయకులు అన్నారు. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకునేందుకు నిర్ణయించిన నేపథ్యంలో నగరంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కరోనా కాలంలో N95 మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వ వేధింపులకు గురై మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కర్నూలు నగర కూటమి ఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని అభినందిస్తూ కూటమి జేఏసీ నాయకులు ఏసన్న ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కూటమి ఎస్సీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు వీలుగా N95 మాస్క్ కావాలని అడిగినందుకు ప్రభుత్వం కక్షగట్టి డాక్టర్ సుధాకర్ పై వేధింపులకు పాల్పడిందని, ఫలితంగా ఆయన మరణించారని, అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం సుధాకర్ కుటుంబాన్ని ఏ మాత్రం ఆదుకోలేకపోయిందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయంతో పాటు డాక్టర్ సుధాకర్ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని తెలియజేశారు. ఒక మాస్క్ విషయంలో ₹50 ఖరీదు చేసేటువంటి మాస్క్ విషయంలో ఎదిరించగా వారిని చిత్రహింసలు పెట్టి నడి రోడ్డుపై తీసుకెళ్ళి తీవ్రమైన కఠినంగా అవమానపరిచి ఆయన చావుకు కారణమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తూ ఈ రోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాన్ని తీసుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేయాలని ఉద్దేశంతో ₹1 కోటి విరాళాన్ని అందజేసి, అలాగే కుమారునికి డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతిని కల్పిస్తూ జీవోను జారీ చేయడం జరిగింది. కనుక దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కూటమి ప్రభుత్వం బలంగా పనిచేస్తుందనే దానికి ఇదొక మచ్చుతును కానీ భావిస్తూ, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో దళితుల పైన అత్యధికంగా దాడులు చేసినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. అందులో డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలో ఒక మాస్క్ అడిగితే అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము సుధాకర్ గారిని నడి రోడ్డు పైన నడిపించి గుండు గోయించి అదేవిధంగా ధర్మకాండకు పాల్పడినటువంటి వైసీపీ గవర్నమెంట్ దళితుకు వ్యతిరేకంగా ఉంది. అదేవిధంగా గత వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్సీ అనంతబాబు గారు కూడా ఒక దళితులను డోల్ డెలివరీ చేయడం జరిగింది. ఈ విధంగా దళితుల పైన దాడులు, అత్యాచారాలు జరుగుతున్నటువంటి విధంలో దళితులంతా ఏకమై ఈ పద్ధతి మానుకోవాలని గతంలో హెచ్చరించడం జరిగింది. అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పైన దాడి చేయడం జరుగుతుంది. ఆ విధంగానే దళితులంతా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులంతా ఏకమయ్యి ఈ వైసీపీ గవర్నమెంట్ని అదేవిధంగా ధర్మకారణ వహిస్తున్నటువంటి గవర్నమెంట్ని బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి అయినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ 3 ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈరోజు ప్రజలకు మధ్య మంచి పరిపాలన అందిస్తుంది. ప్రజలు కూడా రాష్ట్రంలోనే దళితులు కూడా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు కొనియాడుతున్నారు. ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా సంక్షోభం, కరోనా మహమ్మారి టైంలో కరోనా రోగులకు సేవ చేయడానికి ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యుడు దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ N95 మాస్క్ అడిగిన పాపానికి ఆయనని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి, ఆయనని పిచ్చివాడిగా ముద్రేసి, మానసిక క్షోభకు గురి చేసి, చివరికి ఆయన మానసిక రోగి అని అనేక విధాలుగా ఆయనని ఇబ్బందుల పాలు చేసిన వైసీపీ ప్రభుత్వం చివరికి ఆయన సావుకు కూడా కారణమైంది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ సుధాకర్ గారి మరణము సంచలనం సృష్టించిన విషయము రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. చనిపోయినటువంటి సుధాకర్ కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదు. ఆయన చావుకు కారణమైంది తప్ప ఆయన కుటుంబాన్ని ఆదుకున్న పాపాన పోలేదు. కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకుంటామని
తీర్మానం చేసి సుధాకర్ కుటుంబానికి ₹1 కోటి నగదును వాళ్ళు ప్రకటించడం జరిగింది. సుధాకర్ గారి కుమారుడికి గ్రూప్ 2 జాబ్ డిప్యూటీ తహసీల్దారుగా ఒక ఉద్యోగాన్ని కూడా ఇస్తామని క్యాబినెట్లో తీర్మానం చేయడము యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితుల అందరికీ సంతోషించదగ్గ విషయమని తెలియజేసుకుంటూ డాక్టర్లు అంటే దేవుడు, దేవునితో సంబంధం డాక్టర్ అంటే. అటువంటి రాక్షసి పరిపాలన వైసీపీలో చాలా బలిచ్చి అన్యాయంగా ఆయనని మాసడిగితే కొట్టడము, రోడ్ల మీద ఈడ్చి మెంటల్ కేసు అని సర్టిఫికేట్ ఇచ్చి ఎంత దుర్మార్గం అనుకున్నారా ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే దళితులకి న్యాయం చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, మన కర్నూలు జిల్లాలో మాకి భరతాయి. కానీ అదేవిధంగా అన్యాయం ఉందంటే ఆయన భరించడు. వాళ్ళ కుటుంబానికి ఈరోజు ఉద్యోగము, తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చినాడంటే ఈరోజు మాకందరికీ చాలా హ్యాపీగా ఉంది. సచ్చినా కూడా ఆయనకి న్యాయం చేసినాడు, ఆయన ఆత్మ శాంతి ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చేసినాడు. అంటే ఏపీలో మినిస్టర్లు అందరు కలిసి ఒక కుటుంబానికి న్యాయం చేసినాడు. ఎందుకంటే మంత్రుల సమస్యలో నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి చంద్రబాబుకి ఇదే ధన్యవాదాలు చెప్పాలా. ధనుర్మాస పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సకల శుభాలు కలుగుతాయని మాలే బాలయ్య సత్రం నిర్వాహకులు అన్నారు. మాలే బాలయ్య సత్రంలో ధనుర్మాస పూజా కార్యక్రమంలో భాగంగా రేపల్లె వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని 1 టౌన్ ప్రాంతంలో ఉన్న మాలే బాలయ్య సత్రంలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని మాలే బాలయ్య సత్రంలో ప్రతి సంవత్సరం ధనుర్మాసం సందర్భంగా పూజా కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ధనుర్మాస వ్రత పూజలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పాల్గొంటున్నారు. ఈ ధనుర్మాస పూజా కార్యక్రమంలో భాగంగా రేపల్లె వేడుకలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పూర్తి స్థాయి ఆధ్యాత్మిక చింతనతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకల నేపథ్యంలో మాలే బాలయ్య సత్రంతో పాటు పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సుబ్బారావు, సురేష్ కుమార్, స్వామి, కృష్ణమూర్తి, నాగయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలే బాలయ్య సత్రంలో ప్రతి సంవత్సరం ధనుర్మాస పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే రేపల్లె వేడుకలు కార్యక్రమాన్ని నిర్వహించామని వెల్లడించారు. ధనుర్మాస పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సకల శుభాలు కలుగుతాయని వారు వెల్లడించారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.